హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో నిన్నే మనకి ఎంసెట్ యొక్క రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. ర్యాంక్ కార్డ్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో వీడియో అయితే చూద్దాం అనమాట. అంటే దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి. అండ్ ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు తెలియాలి అంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎంసెట్కి ఏవేం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అవుతాయో చెప్తానమాట. ఇవన్నీ జాగ్రత్తగా మీరు సెట్ చేసుకోండి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ కూడా కావాలి, దానితో పాటుగా 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరూ కూడా ఏపీ ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డు కావాల్సి ఉంటుంది. ఎంసెట్ రాసిన విద్యార్థులందరికీ కూడా ఈ ర్యాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చూపిస్తాను నేను మీకు. సో ఇలా మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా ఏపీ ఎంసెట్, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే రిజల్ట్స్, ర్యాంక్ కార్డు అని 2 ఉన్నాయి కదా. సో మీరు అందరూ చూసే ఉంటారు రిజల్ట్స్ అనేవి. ఇప్పుడు ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఏతో స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఆ ఎంసెట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేయగానే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ర్యాంక్ కార్డ్ రావడం లేదు అని. సో నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొన్నిసార్లు డిలే అవుతాయి, వెబ్సైట్ స్లోగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు కంగారు పడుకోండి, ఇంకొక డే వెయిట్ చేసి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగానే అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మనకి ఎంసెట్ యొక్క హాల్ టికెట్ అనమాట. ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ కూడా కావాల్సి ఉంటుంది. మీరు అందరూ ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి చాలామంది దగ్గర హాల్ టికెట్ ఉంటుంది. కొంతమంది పోగొట్టుకున్నప్పటికీ కూడా హాల్ టికెట్ తీసినప్పుడు 2-3 కాపీలు ఎక్స్ట్రా తీసుకుని ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇన్ కేసు మీ దగ్గర అసలు ఏవీ లేదు, హాల్ టికెట్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వీలైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వెబ్సైట్లో ఆప్షన్ డిసేబుల్ చేస్తే మనం ఏమీ చేయలేము. సో డౌన్లోడ్ హాల్ టికెట్ కోసం మీరు ఇక్కడ కనబడుతున్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి ద్వారానే చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కానీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ కానీ తీసుకోవచ్చు అనమాట. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే చాలామంది ఇక్కడ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేస్తారు, కాదు ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయాలన్నమాట. అప్పుడు మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీ యొక్క ఎంసెట్ యొక్క హాల్ టికెట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే మీ యొక్క ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డు, ఎంసెట్ యొక్క హాల్ టికెట్స్ 2 గ్యాదర్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఈక్వలెంట్ మెమో అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా 10th క్లాస్ మెమో సరిపోతుంది. 10th క్లాస్ మెమో ఇస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళకి 10th క్లాస్ మెమో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉందా నో ప్రాబ్లం. సో ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద మీకు 10th క్లాస్ మెమో కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. సో ఇది మనకి ఇంటర్ టీసీ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది మీరు స్కూల్ కానీ కాలేజ్ కానీ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇస్తారు. సో మోస్ట్లీ మీ అందరికీ 10th క్లాస్లో ఇచ్చుంటారు, మీరు ఆ 10th టీసీని ఇంటర్లో సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ఇంటర్ టీసీ కూడా ఇస్తారనమాట. అది కూడా మీకు కావాల్సి ఉంటుంది. దాని తర్వాత 6th ఆప్షన్ చూస్తే మీకు స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ అనమాట. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారో ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీరు ఒరిజినల్ ఉండేలా ట్రై చేయండి. అండ్ 7th ఆప్షన్ వచ్చేసరికి మనకి ఈడబ్ల్యూఎస్ అనమాట, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది మనకి 2024-25 ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు మనకి 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్లో అయితే కావాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది బోత్ మీ సేవ నుంచి కానివ్వచ్చు, సచివాలయం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉండదు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్లో ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటారో వారు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు అవసరం లేదనమాట. సో ఓసీ క్యాండిడేట్ మీరు అయ్యుండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, క్రైటీరియాలో మీరు ఉంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేసి తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ 7 years ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ అన్నారు. ఇది ఎప్పుడంటే లాస్ట్ వన్ మీరు చూస్తే ప్రైవేట్ క్యాండిడేట్స్, ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటారో, ప్రైవేట్లో ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ 7 years ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇంటర్లో కనుక ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చేసినట్లయితే వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో అంటే ఆల్మోస్ట్ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు అందరూ కాదు. సో అది కూడా మీరు ఒకటి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ స్టడీ పీరియడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ పీరియడ్ 10 years ఎక్స్క్లూజింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ స్టాండింగ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, తెలంగాణ నుంచి అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ వాళ్ళు కాని వాళ్ళు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది 10 years బిఫోర్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఇష్యూడ్ బై కంప్లీట్ అథారిటీ నాట్ ఓబీసీ సర్టిఫికేట్. సో వీళ్ళకి క్లియర్గా చెప్పారు
ఏవైతే బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీరందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సో ఓసీ వాళ్ళు అవసరం లేదు, కావాలంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ బీసీ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఓబీసీ తీసుకుంటారు. సో వాళ్ళకి క్లియర్గా చెప్పారు నాట్ ఓబీసీ సర్టిఫికేట్ అని. సో బీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకున్నా సరిపోద్ది. ఓసీ వాళ్ళు అవకాశం ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓబీసీ మాత్రం వర్క్ అవ్వదు, బీసీ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ ద ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ అండ్ ఆఫ్టర్ 1/1/2025 ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 2025 తర్వాత తీసుకోవాలి. ఓల్డ్ ఉంటే కనుక కుదరదు, కొత్తగా 2025 తీసుకోండి. లేదంటే కనుక మీకు రైస్ కార్డు ఉన్నా కానీ సరిపోద్ది అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేకపోతే రైస్ కార్డుతో అయినా సరే మీకు పని అయితే అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్స్తో పాటుగా 2 సెట్ల జిరాక్స్ కూడా తీసుకుని ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ హెల్ప్ లైన్ సెంటర్లు కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఇవి ఇచ్చారు, మోస్ట్లీ ఈ ఇయర్ కూడా ఇవే ఉంటాయన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. అంటే మీ దగ్గర ఉన్న జిల్లా చూసుకోండి, శ్రీకాకుళంలో ఇది ఉంది, మీరు ఈ దగ్గరలో ఉంటే దీన్ని ఎంచుకోవచ్చు అనమాట. అది కూడా అందరూ అవసరం లేదు, మోస్ట్లీ ఆన్లైన్ అయిపోతుంది కౌన్సిలింగ్ మొత్తం కూడా. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, ఎన్సీసీ కోటా వీళ్ళందరూ ఉంటారో, సిఏపీ వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే విజయనగరంలో ఒకటి ఇచ్చారు, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి డిస్టిక్లో, విజయవాడలో వచ్చేసరికి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ ఇచ్చారు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, కడప, అనంతపురం, కర్నూలు, ఈ మొత్తం 13 అయితే ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ మనకి. మోస్ట్లీ ఇయర్ కూడా ఈ 13 హెల్ప్ లైన్ సెంటర్లు ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ డాక్యుమెంట్స్ మీకు రిక్వైర్మెంట్ అవుతాయి ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు. ఈ డాక్యుమెంట్స్లో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో కామెంట్ చేయండి, అండ్ మీకు ఏవి లేవో కూడా కామెంట్ చేయండి. మోస్ట్లీ మీ యొక్క ర్యాంకింగ్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.